సార్ అలాగే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిపక్షాల నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా. అలాగే సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈవెన్ సమంత గారి న్యూస్ కూడా వచ్చింది. సమంత గారు ఫోన్ ట్యాప్ చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఆమె డివోర్స్ కూడా రిలేషన్ అని చెప్పేసి వార్తలు రావడం చూసాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఫోన్లో మాట్లాడటం అనేది, ఫోన్లో మాట్లాడుతున్నామంటే ప్రపంచానికి తెలిసి మాట్లాడుతున్నామని. అవును. అంటే మీరు సెలబ్రిటీ అయితే, లేదు మీరు ఏదైనా మాట్లాడతారు, ఒక పర్సెప్షన్ ఇచ్చేటువంటి ఐడియాలజీ ఉంది వీళ్ళకి అనుకుంటే ఒక బగ్గేసి పెట్టడం చాలా సహజంగానే చేస్తున్నారు ఇంటెలిజెన్స్ విభాగం వారు. ఈ డేటా అంతా ఎవరు వాడుకుంటారు? అప్పుడు ఎవరైతే ఉంటే వాళ్ళు రకరకాలుగా వాడతారు. అదే వాళ్ళు చేశారు. రాజకీయ నాయకులు చేసిన మాట వాస్తవమే, సెలబ్రిటీలవి చేసిన మాట వాస్తవమే. ఎవరినైనా సరే ఎలాగైనా వాడుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది అనేది ప్రోగ్రామ్. అంటే రాజ్యం తమ చేతుల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎంత ప్రజాస్వామ్యం అయినా మాట్లాడచ్చు ప్రతిపక్షంలో ఉండి. ఇవన్నీ మా మీద నీలాపనిందలు అని మాట్లాడుతున్నాడే. నీలాపనిందలు ఏం కాదు, ఇప్పటి ప్రభుత్వము అదే చేస్తుంది, వారు అదే చేశారు. దీన్ని ఒక బ్రాడ్ సెన్స్లో అంగీకరించాలి ఆయన ముందు. అంగీకరించి ఇదంతా ఒక సిస్టంలో భాగంగా జరుగుతున్నది, మేం కొత్తగా చేసింది కాదు, మా ముందున్న ప్రభుత్వాలు కూడా ఇదే చేసినాయి అని. అంటే తామేదో అసలు పూర్తి పవిత్రులుగాను మా దగ్గర ఏమీ ఇలాంటివి జరగలేదు అన్న పద్ధతిలో నరేషన్ ఇచ్చే ప్రయత్నం చేయటం మూర్ఖత్వం అవుతుంది. ఆయన అదే చేస్తున్నాడు కేటీఆర్. అది మానేసి రియాలిటీ నిజం మాట్లాడినంత సుఖం లేదు అన్నారు. ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, అందరూ ఎందుకు చేస్తున్నారు, ఇది ఒక్క తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన గొడవ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఇది ఒక ఇష్యూగా ఉంది. ఈ ట్యాపింగ్కి సంబంధించి పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని పట్టుకొచ్చి కూడా వీళ్ళందరినీ తొమ్ముతున్నారు, ట్యాప్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారని కేంద్రం ఢిల్లీ లెవెల్లో ఆందోళనలు జరిగాయి కదా ఆ మధ్య. అందులో అందరూ ఉంటారు. సినిమా వాళ్ళు ఎందుకు వేరుగా ఉండాలి? మీరు సమాజంలో అన్ని సెక్షన్స్ని రికార్డ్ చేస్తారు, వీళ్ళు వాళ్ళు అని కాదు. కొంచెం అవసరం అనేది ఒకటి, రెండోది ప్రమాదకరం అనేది ఒకటి. ఈ రెండు అంశాల ప్రాతిపదికగానే కాల్ రికార్డింగ్స్ జరుగుతాయి, ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుంది. నిఘా పరిధిలో ఉన్నారు అందరూ. ఫోన్లో మాట్లాడేటప్పుడు పర్టికులర్గా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. దీంతోపాటు జనాలు ఏదైనా సరే ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేస్తే వాళ్ళ మనసులో ఉన్నది, ఇప్పుడు ఫేస్బుక్లో మీ మనసులో ఏముందో ఇక్కడ రాయండి అని ఉంటుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే అక్కడ మీరు ఏమనుకుంటున్నారో మీ ఆలోచనలను ఇక్కడ పంచుకోండి అంటాడు. అదేదో డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ అనుకుని మాట్లాడతారు వీళ్ళు. ఎందుకు ఈ ప్లాట్ఫామ్స్ ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవటమే. ఇప్పుడు ఇరానీ కేఫుల్లోనో లేకపోతే వీధి చివరి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు. దానికి కూడా ఎవడో ఒకరిని అక్కడికి ఒక ఇన్ఫార్మర్ని పంపించటం ఆ మీటింగ్లోకి, తద్వారా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు వాంటెడ్గా వాళ్ళు ఒక చోట కలిసి మాట్లాడుకుందామని 2-3 మనుషులు డిజైన్ చేసుకున్న చోట నిఘా విభాగం వెళ్ళి చేయగలిగింది ఏమి ఉండదు. అలా కాకుండా ఓపెన్ ఫోరం మనమే క్రియేట్ చేస్తే అక్కడ మాట్లాడితే అవన్నీ రికార్డ్ అవుతాయి, మన దగ్గర డేటా ఉంటుంది, ఆ డేటా ప్రకారం దాడులు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇది దృష్టిలో పెట్టుకుని చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి కొంత భయపడతారు. ఓపెన్గా గొడవ పడదలుచుకుంటే అది ప్లాట్ఫామే, కానీ నువ్వు పడుతున్నటువంటి ఘర్షణ స్టేట్కి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. స్టేట్ విజిలెన్స్లో నువ్వు ఉన్నావు అనే కాన్షియస్నెస్ నీలో పెట్టుకుని అక్కడ మాట్లాడాలి, పని చేయాలి. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మారిపోయింది ప్రతివాడికి. ఒక మనిషి జీవిత చరిత్ర అతను చెప్పక్కర్లేదు, అతను ఫోన్ ఓపెన్ చేస్తే అతనికే మనం అతని జీవిత చరిత్ర గురించి ఒక 20 నిమిషాలు క్లాస్ చెప్పచ్చు.
ఫోన్ ద్వారా ఆ వ్యక్తి ఏమిటి అనేది తెలుసుకోవటం అనేది చాలా ఈజీ అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఓకే. ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ట్యాపింగ్ అక్కర్లా, ఫోన్ ఓపెన్ చేసి ఒక అరగంట పక్కన పెడితే వాడి కథ ఏంటో తెలిసిపోతుంది. ఈ లెవెల్కి బగ్గులు వేసి ఉంచారు అందరికీ. అందరూ ఇందులో బాధితులే, వీళ్ళు వాళ్ళు అని కాదు. ఇప్పుడు ఈ విమర్శలను డ్రైవ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఓకే. ఉండదు అని చెప్తే ఆత్మవంచన అవుతుంది. కేటీఆర్ ఏ ఆత్మవంచన అయితే చేసుకుంటున్నాడో అదే ఆత్మవంచన రేపు రేవంత్ రెడ్డి గారు కూడా చేసుకుంటాడు. ఇవన్నీ బెదిరింపుల కోసం. మా దగ్గర మీ డేటా ఉందని చెప్పడం ద్వారా అవతలని ఎవరినైనా కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేయటంలో భాగంగానే ఈ హడావిడి అంతా జరుగుతోంది. ఆయన అధికారంలో లేడు కాబట్టి కేసులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇది ఇబ్బందికరంగా మారతాయి ఈ వ్యాఖ్యలు. అందుకని సైలెంట్గా ఉండటం బెటర్ కేటీఆర్, ఓకే, ఆవేశపడకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో అందరూ ఉంటారు. సినిమా వాళ్ళు ఎందుకు వేరుగా ఉండాలి? మీరు సమాజంలో అన్ని సెక్షన్స్ని రికార్డ్ చేస్తారు, వీళ్ళు వాళ్ళు అని కాదు. కొంచెం అవసరం అనేది ఒకటి, రెండోది ప్రమాదకరం అనేది ఒకటి. ఈ రెండు అంశాల ప్రాతిపదికగానే కాల్ రికార్డింగ్స్ జరుగుతాయి, ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుంది. నిఘా పరిధిలో ఉన్నారు అందరూ. ఫోన్లో మాట్లాడేటప్పుడు పర్టికులర్గా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. దీంతోపాటు జనాలు ఏదైనా సరే ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేస్తే వాళ్ళ మనసులో ఉన్నది, ఇప్పుడు ఫేస్బుక్లో మీ మనసులో ఏముందో ఇక్కడ రాయండి అని ఉంటుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే అక్కడ మీరు ఏమనుకుంటున్నారో మీ ఆలోచనలను ఇక్కడ పంచుకోండి అంటాడు. అదేదో డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ అనుకుని మాట్లాడతారు. ఎందుకు ఈ ప్లాట్ఫామ్స్ ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోమని. తెలుసుకోవటమే. ఇప్పుడు ఇరానీ కేఫుల్లోనో లేకపోతే వీధి చివరి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు. దానికి కూడా ఎవరో ఒకరిని అక్కడికి ఒక ఇన్ఫార్మర్ అని పంపించటం ఆ మీటింగ్లోకి, తద్వారా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు వాంటెడ్గా వాళ్ళు ఒక చోట కలిసి మాట్లాడుకుందామని 2-3 మనుషులు డిజైన్ చేసుకున్న చోట నిఘా విభాగం వెళ్ళి చేయగలిగింది ఏమి ఉండదు. అలా కాకుండా ఓపెన్ ఫోరం మనమే క్రియేట్ చేస్తే అక్కడ మాట్లాడితే అవన్నీ రికార్డ్ అవుతాయి, మన దగ్గర డేటా ఉంటుంది, ఆ డేటా ప్రకారం దాడులు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇది దృష్టిలో పెట్టుకుని చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి కొంత భయపడతారు. ఓపెన్గా గొడవ పడదలుచుకుంటే అది ప్లాట్ఫామే, కానీ నువ్వు పడుతున్నటువంటి ఘర్షణ స్టేట్కి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. స్టేట్ విజిలెన్స్లో నువ్వు ఉన్నావు అనే కాన్షియస్నెస్ నీలో పెట్టుకుని అక్కడ మాట్లాడాలి, పని చేయాలి. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మారిపోయింది ప్రతివాడికి. ఒక మనిషి జీవిత చరిత్ర అతను చెప్పక్కర్లేదు, అతను ఫోన్ ఓపెన్ చేస్తే అతనికే మనం అతని జీవిత చరిత్ర గురించి ఒక 20 నిమిషాలు క్లాస్ చెప్పచ్చు. ఫోన్ ద్వారా ఆ వ్యక్తి ఏమిటి అనేది తెలుసుకోవటం అనేది చాలా ఈజీ అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఓకే. ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ట్యాపింగ్ అక్కర్లా, ఫోన్ ఓపెన్ చేసి ఒక అరగంట పక్కన పెడితే వాడి కథ ఏంటో తెలిసిపోతుంది. ఈ లెవెల్కి బగ్గులు వేసి ఉంచారు అందరికీ. అందరూ ఇందులో బాధితులే, వీళ్ళు వాళ్ళు అని కాదు. ఇప్పుడు ఈ విమర్శలను డ్రైవ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఓకే. ఉండదు అని చెప్తే ఆత్మవంచన అవుతుంది. కేటీఆర్ ఏ ఆత్మవంచన అయితే చేసుకుంటున్నాడో అదే ఆత్మవంచన రేపు రేవంత్ రెడ్డి గారు కూడా చేసుకుంటాడు. ఇవన్నీ బెదిరింపుల కోసం. మా దగ్గర మీ డేటా ఉందని చెప్పడం ద్వారా అవతలని ఎవరినైనా కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేయటంలో భాగంగానే ఈ హడావిడి అంతా జరుగుతోంది. ఆయన అధికారంలో లేడు కాబట్టి కేసులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇది ఇబ్బందికరంగా మారతాయి ఈ వ్యాఖ్యలు. అందుకని సైలెంట్గా ఉండటం బెటర్ కేటీఆర్, ఓకే, ఆవేశపడకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.